మనం వేదవాక్యంలో మనం చదివినట్లయితే దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనలు 23వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. 23:6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మనం ఇక్కడ యొక్క వాక్యాన్ని చదువుతున్నాము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మనం ఇక్కడ వాక్యాన్ని చదువుచున్నాము. నిజముగానే మనం బ్రతికే ప్రతి దినము కూడా ఆయన యొక్క కృప, ఆయన యొక్క క్షేమం అనేది మనకెల్లప్పుడూ కలిగి ఉండాలి. మనం ఆ విధంగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునితో కూడా జీవించగలుగుతాము. కనుక ఈ యొక్క దినాల్లో మన యొక్క దినములన్నీ కూడా కృపాక్షేమములు మన వెంట రావాలంటే మనం మొదటిగా మనం దేవుణ్ణి, ఆయనను సేవించే వారముగా ఉన్నట్లయితే ఆయన మన యొక్క దినములు క్షేమముగాను, మన యొక్క సంవత్సరములు సుఖముగా మనం వెళ్ళబుచ్చవచ్చని మరొక వాక్యంలో మనం చదువుచున్నాము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్యంలో చదివినట్లయితే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. మనం ఇక్కడ చదువుచున్నాము, మనము ఆయనను సేవించిన ఎడల మన యొక్క దినములు మనము క్షేమముగా, మన యొక్క సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినది. కనుక మనము ఈ యొక్క దినాల్లో మనము క్షేమముగా ఉండాలంటే ఆయనను సేవించే వారముగా ఉండాలి. కాబట్టి మనం ఈ యొక్క అక్టోబర్ మాసంలో దేవుణ్ణి సేవించినట్లయితే మన యొక్క దినములు క్షేమముగా మనకి దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. మనం సుఖముగా క్షేమముగా ఈ భూమి మీద జీవించటానికి ప్రభు మనకు ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించున్నారు. గనుక మనం ఈ యొక్క మాసంలో మనం ఆయన అధికముగా సేవించే వారముగా ఉండాలి. మరొక స్థలంలో మనం వాక్యంలో చదివినట్లయితే మనం ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు మనం క్షేమముగా సురక్షితముగా మనం నివసిస్తామని, మనకు వచ్చే ప్రతి కీడు నుంచి కూడా ఆయన మనలను తప్పించి మనకు నెమ్మదిని కలుగ చేస్తానని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినది. కాబట్టి మనం ఆయనను సేవించినట్లయితే, ఆయన యొక్క ఉపదేశాలను మనం అంగీకరించినట్లయితే మన యొక్క దినములు క్షేమముగా ఉంటాయి. మనకు ఎటువంటి కీడు అనేది కలిగినప్పటికి కూడా ఆ యొక్క కీడులో నుంచి ప్రభు మనలను తప్పించి మనలను కాపాడుతారు. ఆ యొక్క కీడులో కూడా మనం భయము లేకుండా నెమ్మదిగా సురక్షితంగా ఉండటానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించున్నారు. మనం ఈ యొక్క వాక్యాన్ని చదివినట్లయితే సామెతలు గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యంలో మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాము. కనుక మనం ఈ యొక్క దినాల్లో దేవుణ్ణి మనం రాబోయే మాసంలో దేవుణ్ణి మనం సేవించే వారంగా ఉండాలి. ఆయన యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించే వారంగా ఉన్నట్లయితే నిశ్చయముగా మన దేవుడు మనకు కలిగే కీడులన్నిటిలో నుంచి మనలను తప్పించే దేవుడుగాను, మనకు ఎటువంటి భయం లేకుండా నెమ్మది కలిగి సురక్షితముగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయుచున్నారు. అదే విధముగా మనము దేవుని యొక్క వాక్యంలో మరొక స్థలంలో మనం ధ్యానించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 40వ వాక్యం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఇక్కడ మనం చదివినట్లయితే మనము క్షేమము కలిగి ఉండుటకు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క నియమములను మనం అనుసరించే వారంగా మనం ఉండవలెను. మనం ఆయన యొక్క మాటల్లోనూ మనం శ్రద్ధగా ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే మనం క్షేమముగా ఉండగలుగుతాం. మనం మాత్రమే కాదు, మన బిడ్డలు, మన తరువాత వారు కూడా క్షేమముగా ఉంటారని దేవుని యొక్క వాక్యంలో
చెప్పబడింది. ఈ దినాల్లో మనం క్షేమముగా ఉండాలంటే మనము దేవుణ్ణి అనుసరించే వారముగా, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నియమములను, దేవుని యొక్క కట్టడలను మనం గైకొనే వారముగా ఉండాలి. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమములను మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానించే వారంగా, వాటి ప్రకారంగా మనం జీవించే వారంగా, దేవుని యొక్క మాటలను విని మనం జీవించినట్లయితే మన యొక్క జీవితం అనేది క్షేమముగా ఉంటుందని ప్రభు మనకు సెలవిచ్చున్నారు. కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా క్షేమముగా ఉండాలంటే మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం గైకొనాలి. దేవుణ్ణి సేవించటం మాత్రమే కాదు కానీ, ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించి జీవించటం మాత్రమే కాదు కానీ, మనం ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను కూడా అనుసరించే వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభు మనకు క్షేమమును కలుగజేయు దేవుడుగా ఉన్నారు. కాబట్టి మనం మరొక వాక్యంలో, మనం వేదవాక్యంలో మనం చదివినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ మనము యోబు కూడా తను ఏం చేస్తున్నాడంటే, అతనికి క్షేమస్థితి కలగటానికి అతడు ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందువలన అతనికి క్షేమస్థితి దేవుడు దయచేసినాడు. అతడు ఏం చేశాడంటే, తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. తన యొక్క జీవితం నిమిత్తం అతడు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. అతడు తన యొక్క క్షేమ స్థితిగా తనకి దేవుడు ఏం చేశాడు, తను ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి క్షేమ స్థితిని కలుగజేశాడు. ఈ దినాల్లో కూడా మనం మన యొక్క జీవితంలో ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తారంటే క్షేమ స్థితిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఏదైతే దేవుని దగ్గర మనం మొరపెట్టుచున్నామో, ఏదైతే మనం దేవుని యొద్ద అడుగుతున్నామో, ఏదైతే మనం కావాలని దేవుని యొద్ద సహాయంను మనం కోరుతున్నామో, అప్పుడంతా దేవుడు మనకి ఖచ్చితంగా మనకు సహాయం చేసి మనకు దేవుడు ఎల్లప్పుడూ కూడా క్షేమముగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ యోబు ప్రార్థించినందువలన అతడు పోగొట్టుకున్న అన్ని ఆశీర్వాదాలని అతడు శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతని యొక్క శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూశాడు. కానీ దేవుడు అతన్ని శోధించాడు, అతన్ని శ్రమలకు అప్పచెప్పాడు. అయినప్పటికీ అతడు ప్రార్థించిన తర్వాత అతనికి దేవుడు మరలా ఏం చేశాడు, క్షేమ స్థితిని కలుగచేసి అతన్ని 2 అంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడని మనం ఈ వాక్యాల్లో చదువుతున్నాం. మన జీవితంలో కూడా మనకి ఎన్నో శ్రమలు కలగవచ్చు, శోధనలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. అలాంటప్పుడు మనం దేవుని సముఖంలో ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకి క్షేమాన్ని కలుగు చేసేవాడుగా ఉంటాడు. మరొక వాక్యంలో కూడా మనం యాకోబును మనం చూసినట్లయితే, యాకోబు యేసేపును పంపించి అరణ్యంలో ఉన్నటువంటి తన సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకొని నువ్వు నాకు తిరిగి వాళ్ళు క్షేమముగా ఉన్నారా లేదా, నీ సహోదరులు క్షేమముగా ఉన్నారా, నీ మంద క్షేమముగా ఉన్నదా, ఆ యొక్క కార్యాన్ని తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని యోసేపుకు సెలవిస్తాడు. అదేవిధంగా ఈ దినాల్లో కూడా మనము కూడా దేవుడు మన యొక్క సహోదరుల యొక్క క్షేమము మనం కోరే వారంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని చేత ఆశీర్వదింపబడే వారముగా ఉంటాము. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మన కొరకు మాత్రమే కాదు కానీ మన యొక్క బంధువుల కొరకు, మన యొక్క స్నేహితుల కొరకు, సహోదరుల కొరకు, వీళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడే మన యొక్క స్థితి అనేది క్షేమముగా దేవుడు మనకి ఉండటానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఎప్పుడు కూడా ఆ క్షేమముగాను మనం సుఖముగా ఉండాలంటే దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనే వారంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉపదేశాలని మనం వినే వారముగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉపదేశాలను విని
వాటిని గైకొనకుండా వాటిని అనుసరించకుండా ఉన్నట్లయితే, అనుసరించకపోతే దేవుడు మనకి క్షేమాన్ని దేవుడు మనకి అనుగ్రహించరు. మనకు కలిగేటువంటి కీడుల్లో నుంచి మనల్ని తప్పించరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్షేమముగా ఉండాలంటే మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొనే వారముగా ఉండాలి. ఆయన ఉపదేశాలను మనం గైకొనే వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి ఏం చేస్తారంటే ఆయన క్షేమ స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. యోబుకి ఏ విధంగా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించారో అదే విధంగా రాబోయే అక్టోబర్ మాసంలో కూడా మనము క్షేమముగాను రెండంతల ఆశీర్వాదం కలిగి జీవించాలంటే మనం అధికముగా దేవుని యొక్క సముఖంలో ప్రార్థించి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుని కొరకు మనం జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకి సహాయం చేస్తారు. కాబట్టి ఈ దినాల్లో ప్రభు మనకు అటువంటి కృపను అనుగ్రహించాలి. రాబోయే మాసంలో మనం దేవుని కొరకు జీవించాలి. దేవుడు మనకిచ్చే క్షేమాన్ని మనం పొందుకోవాలి. మనకు కలిగే కీడులన్నిట్లో నుంచి మనం తప్పించబడి మన యొక్క మార్గంలో మనం కాపాడబడే వారముగా ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయనట్లుగా ప్రార్థించెదము.